మరొకసారి మనం మా ప్రతినిధి అందుబాటులోకి వచ్చారు, మా సీనియర్ ప్రతినిధి. ఎస్ రాంబాబు, చెప్పండి. అంటే మొత్తంగా ప్రభుత్వం ఏ ఏ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము భారీ స్థాయిలో పెట్టుబడులకైతే ఇటు దావోస్ పర్యటనలో ఒప్పందాలు చేసుకుంది. ఇప్పటికే సుమారుగా 1,64,000 కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకుంది. 50,000కు పైగా కూడా ఈ ఒప్పందాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. మొత్తంగానైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క దావోస్ పర్యటన ద్వారా అత్యంత విజయవంతంగా ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పుకోవాలి. మరొకవైపు సింగపూర్లో కూడా పర్యటించినటువంటి సీఎం బృందం ఇటు స్పోర్ట్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను, శిక్షణ నైపుణ్యాలను వీటన్నింటినీ పరిశీలించడమే కాకుండా ఇటు మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే దావోస్ పర్యటనకు సంబంధించి వివిధ భారీ స్థాయిలో కంపెనీలతో అయితే ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా దావోస్ పర్యటనలో ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి విప్రో లాంటి కంపెనీలో కానీ, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు వీళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇటు ఇన్ఫోసిస్ అయితే సుమారుగా 17,000 కొత్త ఉద్యోగాలను, కొత్త క్యాంపస్ నెలకొల్పి 17,000 ఉద్యోగాలను ఇచ్చేందుకు ఉపాధి కల్పన ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. మరొకవైపు ఇటు హైదరాబాద్లో అనేక కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకొని ఉద్యోగాలు కూడా కల్పించాలంటే లక్ష్యంతో ఇటు ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతున్నది. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడంతో పాటుగా హైదరాబాద్లో, ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఈ యొక్క పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైనటువంటి ప్రాంతం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులో కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. హైదరాబాద్ అనేది ఇక్కడ పెట్టుబడులకు స్వర్గధామం అని చెప్పేసి ఇక్కడ అనువైనటువంటి వాతావరణం ఉన్నది. తెలంగాణలో ఇక్కడ ఎక్కడ పరిశ్రమలు నెలకొల్పినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి, ఇక్కడ భద్రత కూడా ఉంటుందని చెప్పేసి, అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంతర్జాతీయ వేదిక ముఖంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇటు ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఆ రకమైనటువంటి ప్రజెంటేషన్ చేయడంతో ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు వివిధ ప్రపంచ దేశాల నుండి పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల కాలంలో ఇంత పెద్ద స్థాయిలో పెట్టుబడులు ఎప్పుడు రాలేదు. 2023లో కేటీఆర్ మంత్రిగా ఉండి దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు కేవలం 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించినటువంటి పరిస్థితి. కొత్తగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా 40,200 పెట్టుబడులను కూడా గత పర్యటనలో రేవంత్ రెడ్డి సర్కార్ సేకరించింది. ఇప్పుడు సుమారుగా 1,64,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఇంకా మరిన్ని కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా 50,000కు పైగా ఉద్యోగాల కల్పన అంటే అది మామూలు విషయం కాదని ఇప్పటికే రకమైనటువంటి చర్చ కూడా ప్రజల్లో ఉన్నది. ఈ యొక్క ఉపాధి కల్పన ద్వారా ఏదైతే తెలంగాణ కళ సాకారం అవుతుందో ఆ రకమైనటువంటి ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు, మరొకవైపు ప్రైవేటు ఉద్యోగాలు, ఉద్యోగాల కల్పన ధ్యేయంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది అనేది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ఆర్థికంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం అయిందని చెప్పేసి ఇప్పటికే రేవంత్ సర్కార్ చెబుతా ఉన్నది. ఇటు కాంగ్రెస్ కంటే ముందున్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ యొక్క రాష్ట్రం మీద ఆర్థిక భారం మోపిందని చెప్పి కేవలం 6,500 కోట్ల రూపాయలు వడ్డీలకే కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో పెట్టుబడులను తీసుకురావడే కాకుండా పెట్టుబడుల ద్వారా సేకరించినటువంటి ఈ యొక్క ట్యాక్స్లే కానీ, లేకపోతే ఉపాధి రంగం ద్వారా ఈ రాష్ట్రాన్ని పురోగతి కొరకు ఇటు ఈ యొక్క పెట్టుబడులు ఉపయోగపడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తోంది. ఏదేమైనా పెద్ద స్థాయిలో ముఖ్యంగా ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర సర్కార్ ఇప్పటి వరకైతే 14 సంస్థలతోటి ఒప్పందాలు చేసుకుంది. ఈ 14 సంస్థలు కూడా భారీ ఒప్పందాలు చేసుకుంది. అమెజాన్కి సంబంధించినటువంటి ఒప్పందంలో 60,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది. అదేవిధంగా దావోస్లో ఇంత పెద్ద రికార్డు స్థాయిలో ఒప్పందాలు అనేది ఎప్పుడు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరొకవైపు ఈ యొక్క పెట్టుబడులకు సంబంధించి గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఇప్పటికీ 4 ఇంతలు పెరిగింది. నిన్న ఒక్కరోజు 56,000 కోట్ల రూపాయల ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇటు ఈ యొక్క ఒప్పందాలతోటి అనేక మంది కూడా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. సన్ పెట్రో కెమికల్స్ తోటి 45,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది. అదేవిధంగా అమెజాన్తో 60,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది. మెగా వాళ్ళతోటి 15,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుంది. అదేవిధంగా అంటే పెద్ద స్థాయిలో ఇంకా అనేక మంది థిలిమాన్ గ్లోబల్ లిటిల్
హోల్డింగ్స్ కంపెనీ తోటి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు చేసుకుంది. ఈ రకంగా అనేక కంపెనీలతోటి సోలార్ ఒప్పందం కానీ లేకపోతే వివిధ రకాలటువంటి ఐటీ సెంటర్లు కానీ లేకపోతే ఏఐ సెంటర్లు కానీ టెక్నాలజీ సెంటర్లు కానీ వీటన్నిటిని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఒప్పందాలు చేసుకుంది.